పేపర్ సరిగ్గా కనిపించకపోయినా కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్లో మన నోట్స్ అన్నీ ఉంటాయి చాప్టర్ వైస్. ఏ వీడియో కింద ఆ చాప్టర్ నోట్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఇష్యూస్. ఈ ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్ అంటే ఏవి వస్తాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఇవన్నీ క్లౌడ్ ఆర్కిటెక్చర్స్ అంటారు. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్లో ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి సెక్యూరిటీ పరంగా అవి చూద్దాం. ఫస్ట్ ఐఏఎస్ క్లౌడ్ సెక్యూరిటీ థ్రెట్స్ చూద్దాం, తర్వాత పాస్కి వెళ్దాం, తర్వాత సాస్కి వెళ్దాం. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ క్లౌడ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏవేవి వస్తాయి? ఫస్ట్ అవైలబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టు డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్. ఫస్ట్ ఈ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అనేది చాలా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో. డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటే ఇప్పుడు ఒక హ్యాకర్ ఉన్నానుకో, ఆ హ్యాకర్ ఏం చేస్తాడు, ఒక వెబ్సైట్కి ఇప్పుడు ఒక 100 మంది చూసే లిమిటే ఉంటుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 1000 మంది 10,000 మంది ఒకటేసారి దాన్ని అటాక్ చేస్తారు, ఓపెన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వెబ్సైట్ క్రాష్ అయిపోతుంది, సర్వర్ డౌన్ అవుతుంది. సిమిలర్గా ఇదే ప్రిన్సిపల్ని హ్యాకర్ వాడతారు. హ్యాకర్ ఏం చేస్తాడు, ఒక మస్తు కంప్యూటర్స్ని హ్యాక్ చేసి ఆ కంప్యూటర్లన్నీ వాడికి కావాల్సిన ఏవైతే టార్గెట్ ఉంటాడో వాడి కంప్యూటర్ పైన పంపుతాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ సిస్టమ్ అనేది క్రాష్ అయిపోతుంది ఆ ట్రాఫిక్ వల్ల. దీన్ని డెనియల్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఓకేనా. ఈ అటాక్ అనేది చాలా కామన్ అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో. ఇంకా ఇంజెక్షన్ ఫ్లాస్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ అంటారు. ఇంజెక్షన్ ఫ్లాస్ అనేది సెక్యూరిటీ ఫర్ వల్నరబుల్స్ దట్ అలౌస్ యూజర్ టు గెయిన్ యాక్సెస్ టు ద బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఇక్కడ ఏంటంటే మన హ్యాకర్ ఏం చేస్తారంటే మన డేటాబేస్ యాక్సెస్ తీసుకుంటారు. ఎట్లా అంటే బ్యాక్ ఎండ్ త్రూ తీసుకుంటారు. అంటే షెల్ కమాండ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నిటిని వాడు బ్యాక్ ఎండ్లో మనకు తెలియకుండానే వాడు యాక్సెస్ చేస్తాడు. ఇట్లా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. అట్లా వెబ్ యాప్స్, దీనివల్ల మనకు తెలియకుండా వాడు మన డేటా అంటే యాక్సెస్ చేస్తారు. ఈ హ్యాకర్స్ ఏం చేస్తారు, బ్యాక్ ఎండ్ త్రూ ఆ ఎస్క్యూఎల్ బ్యాక్ సైడ్ నుంచి ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అపెండ్ చేస్తాడు ఇన్పుట్ బాక్సెస్ అండ్ వాడు ఏమని చేయొచ్చు, వాడు డేటాబేస్ వెనుక నుంచి బ్యాక్ డోర్ అంటారు. బ్యాక్ డోర్ టు ఆ డేటాబేస్కి ఏం కావాలంటే రీడ్ ఆపరేషన్, అప్డేట్, డిలీట్ అన్ని ఆపరేషన్లు చేస్తాడు. ఇంకోటి వచ్చేసరికి బ్రోకెన్ అథెంటికేషన్. ఒకవేళ హ్యాకర్ సక్సెస్ఫుల్గా లాగ్ అయినా మన ఇప్పుడు నా అమెజాన్ అకౌంట్ ఉంది, వాడు నా క్రెడెన్షియల్స్, నా యూజర్ ఐడి, పాస్వర్డ్ వాడు లేపేసిన ఎట్లా విధంగా స్టోర్ చేసిన క్రెడెన్షియల్స్. అప్పుడు హ్యాకర్ అన్నాడు సక్సెస్ఫుల్గా మన అకౌంట్స్లోకి వాడు లాగిన్ అవ్వచ్చు. అట్లా ఎట్లా వస్తుంది, వాడు కొన్ని క్రెడెన్షియల్స్ లేపేస్తారు కదా మనం అక్కడక్కడ పెట్టేసిన డేటాబేస్ నుంచి. సో అట్లా క్రెడెన్షియల్స్ వాడు స్టోర్ చేసి సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతాడు. దాన్ని బ్రోకెన్ అథెంటికేషన్ అంటారు. అట్లా లాగిన్ అయిపోయి హ్యాకర్ ఏం చేస్తాడు, మన ప్రివిలేజెస్ని మిస్యూజ్ చేస్తాడు. దీనివల్ల ఏమవుతుంది, కంపెనీ యొక్క సస్టైనబిలిటీ పైన ఇంపాక్ట్ పడుతుంది. అందుకే అథెంటికేషన్ ఏం చేస్తుంది, అది నువ్వా కాదని 2 స్టెప్ వెరిఫికేషన్, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. అది నువ్వా కాదని వెరిఫై చేస్తుంది యూజర్ని, అది సిస్టమ్ లోపలికి ఎంటర్ చేసేటప్పుడు. అందుకే అథెంటికేషన్ అంత ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి వచ్చేసరికి సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్. సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ ఏం చేస్తుంది, సెక్యూరిటీ కంట్రోల్స్ని చేస్తుంది. అవి ఇన్యాక్యురేట్గా ఉంటే ఆ కాన్ఫిగరేషన్ని దాన్ని కరెక్ట్ చేయాలి. ఒక సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, ఆ ఇన్సెక్యూర్గా వదిలేసినాం అనుకో, ఆ సిస్టమ్స్ లోపల ఉన్న డేటా అనేది రిస్క్లో పెట్టినట్టే. సో ఏదైనా పూర్లీ డాక్యుమెంటెడ్ కాన్ఫిగరేషన్ ఉన్న మనం డాక్యుమెంటేషన్ కాన్ఫిగరేషన్ అనేది పూర్గా చేసినాం అనుకో, ఆ సెట్టింగ్స్ అంటే అప్డేట్ చేయకుండా అంటే డిఫాల్ట్గా వదిలి పెట్టేసినాం అనుకో, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి ఆ కాంపోనెంట్స్ లోపల, మన ఎండ్ పాయింట్స్ దగ్గర ఎక్కడైతే డేటా ఉంటుందో. దీనివల్ల సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ అవుతుంది. దీనివల్ల డేటా అనేది ఈజీగా వాళ్ళ హ్యాకర్స్ తీసుకుంటారు. ఇంకోటి ఇన్సఫిషియెంట్ లాగింగ్ అండ్ మానిటరింగ్. యాక్చువల్గా ఏం చేయాలంటే మన క్లౌడ్ ప్రొవైడర్, ఇప్పుడు నేను గూగుల్ క్లౌడ్ వాడుతున్నా, వాడు గూగుల్ అనేటోడు మన యాక్టివిటీస్ని ఎప్పుడప్పుడు మానిటర్ చేయాలి, లాగిన్ చేయాలి. నేను కానీ ఏదైనా సస్పెషియస్ యాక్టివిటీ అటాక్స్ జరిగినప్పుడు అప్పని ఐడెంటిఫై చేయొచ్చు. అందుకే వాడు సరిగ్గా లాగిన్ చేయకుండా మానిటర్ చేయకపోతే దీనివల్ల సెక్యూరిటీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటాయో అంటే వెళ్ళిపోతుంది. దీనివల్ల అందుకే ప్రాపర్ లాగర్ ఫార్మాట్ లేకుండా కాంటెక్స్ట్, స్టోరేజ్, సెక్యూరిటీ ఇవన్నీ లేకపోతే మనం ఏదైనా అటాక్ జరిగినప్పుడు ఫాస్ట్గా అటాక్ అయ్యి డిటెక్ట్ చేసి రెస్పాన్స్ కాలేము, డేటా లీక్ జరిగినా ఏం జరిగినా. ఇవన్నీ ఐఏఎస్ క్లౌడ్ సెక్యూరిటీ థ్రెట్స్. ఇదంటే డీటెయిల్గా ఉంది. ఇప్పుడు షార్ట్గా చెప్పాలంటే ఇది సెన్సిటివ్ డేటా అనేది ఎక్స్పోజ్ అవుతుంది, మన యాక్సెస్ కంట్రోల్ అనేది బ్రోక్ అవుతుంది, అదొక థ్రెట్. ఇంకోటి సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ ఉండడం. ఇంకా కాంపోనెంట్స్ యూజింగ్ కాంపోనెంట్స్ విత్ నోన్, అక్కడ వల్నరబిలిటీ ఉందని తెలుసు అయినప్పటికీ ఆ కాంపోనెంట్స్ వాడడం. ఇంకోటి లాగింగ్ అండ్ మానిటరింగ్ ఇన్సఫిషియెంట్ ఉంటాయి, డేటా లీకేజ్ జరుగుతుంది ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు. ఇంకా ప్రివిలేజ్ యాక్సలరేషన్ టు మిస్కాన్ఫిగరేషన్.
అంటే మిస్కాన్ఫిగరేషన్ వల్ల యాక్చువల్గా రోల్ బేస్డ్ యాక్సెస్ ఉంటుంది. ఒక మేనేజర్కి ఒక పర్మిషన్ ఉంటుంది, కింద ఉన్న ఎంప్లాయీకి ఉంటుంది. ఇట్లా మిస్కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఆ ప్రివిలేజ్ అనేది ఒకటికి వచ్చేది ఒకటి పోతుంది. దీనివల్ల డేటా సెక్యూరిటీలో కూడా ఇష్యూ వస్తుంది. ఇంకా డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఎట్లా చేస్తాడంటే ఏపీఐస్ వాడి వాడు డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ చేస్తాడు. ఇంకా వీక్ ప్రివిలేజ్ వల్ల కీ ప్రొటెక్షన్ అని ఉండదు. ఇంకా వర్చువల్ మెషిన్ వీక్నెస్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో థ్రెట్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పిఏఎస్ క్లౌడ్ సెక్యూరిటీ థ్రెట్స్ గురించి మాట్లాడుకుంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇలా అథరైజేషన్ వీక్నెస్ ఉండడం. ప్లాట్ఫామ్ ఇప్పుడు వాడు ప్యాస్లో ఏం చేస్తాడు, మనకు ప్లాట్ఫామ్ ఇస్తాడు, అక్కడ మనం అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. సో అథరైజేషన్ వీక్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ సర్వీస్లో ఇది ఒక థ్రెట్. ఇంకా రన్ టైమ్ ఇంజనీర్ యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నాం, ఆ ప్లాట్ఫామ్లో రన్ టైం ఒక అప్లికేషన్ డెవలప్ చేసి రన్ చేస్తున్నాం. సో రన్ టైమ్ ఇంజిన్ వనరబిలిటీస్ కూడా కాస్ అవుతాయి, ఇది ఒక థ్రెట్. సారీ. ఇంకోటి అవైలబిలిటీ డిస్క్రిప్షన్ ప్రూవ్ డెనియల్ ఆఫ్ సర్వీస్, సేమ్ ఇక్కడ కూడా డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ వస్తుంది. ఇంకా అథెంటికేషన్ సేమ్ మళ్ళీ అదే అథెంటికేషన్ తెలియకుండా మన స్టోర్ అయిన క్రెడెన్షియల్స్తో వాడు అథెంటికేషన్ వస్తాడు. మన సెన్సిటివ్ డేటా ఉంటుంది, సెన్సిటివ్ డేటా కూడా ఎక్స్పోజ్ అవ్వచ్చు. ఇంకా బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, 2-స్టెప్ వెరిఫికేషన్ లేకుండా వాడు మన క్రెడెన్షియల్స్తోనే మన డేటాని యాక్సెస్ చేయడం. ఇంకా సెక్యూరిటీ సగలేవు మిస్కాన్ఫిగరేషన్, సేమ్ యూజింగ్ కాంపోనెంట్స్ విత్ అక్కడ వనరబిలిటీస్ ఉన్నాయని కాంపోనెంట్లో మళ్ళీ వాడుతున్నాం, లాగింగ్ అండ్ మానిటరింగ్ సరిగ్గా చేయకపోతే. ఇంకా ఇదే మిస్కాన్ఫిగరేషన్ వల్ల ప్రివిలేజెస్ అనేది వేరేకి వెళ్ళిపోతుంది. వీక్ ప్రివిలేజ్ కీ ప్రొటెక్షన్ వల్ల మన ప్రివిలేజెస్ అనేది సెక్యూర్ ఉంటుంది. ఇలా కీ ప్రొటెక్షన్ సరిగ్గా లేకపోతే వీక్ ప్రివిలేజెస్ అవుతుంది. ఇంకా వర్చువల్ మిషన్ వీక్నెస్, ఇవంతా సేమ్ ఉన్నాయి చూడు. మళ్ళీ ఇంకా వచ్చేసరికి ఇక SaaS అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ ఇస్తాడు మనకి వాడుకోవడానికి. ఇప్పుడు వాడు డ్రైవ్ ఇస్తుంది, ఇట్స్ అండ్ సాఫ్ట్వేర్. జీమెయిల్ అనేది ఒక క్లౌడ్, అది ఒక సాఫ్ట్వేర్ మనం వాడుకోవడానికి ఇస్తుంది. మళ్ళీ దాంట్లో ఏం సెక్యూరిటీ థ్రెట్స్ వస్తాయంటే, ఒకరి ఇప్పుడు నా గూగుల్లో నేను 2-స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే నేను మళ్ళీ వేరే కంపెనీలో లాగితే నువ్వా కాదని నాకు ఓటీపీ వస్తుంది నా జీమెయిల్కి. అది ఐడెంటిఫికేషన్ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. సో అది సరిగ్గా లేకపోతే ఆ క్లౌడ్ ప్రొవైడర్ గురించి ఎవరు పడతాడు లాగిన్ అయిపోతాడు నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే. సో ఇట్స్ వన్ ఆఫ్ ద థ్రెట్. ఇంకా క్లౌడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అని ఇట్లా ఐడెంటిఫికేషన్ IAM కానీ ఇట్లాంటి స్టాండర్డ్స్ ఉన్నది. ఇట్లా వీక్ వల్ల ఇది ఒక థ్రెట్. షాడో ఐటీ అన్సాచురేటెడ్ క్లౌడ్ అప్లికేషన్స్ అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ వాడడం. ఇంకోటి సర్వీస్ డిస్ట్రప్షన్ టు సేమ్ ఇక్కడ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్. సో సాఫ్ట్వేర్ అనేది మనం వాడుతున్నాం, హ్యాకర్ అనేటోడు అది దాన్ని తట్టుకోలేకంటే ఎక్కువ పంపిన ఒక ట్రాఫిక్ ఆ సాఫ్ట్వేర్ అనేది క్రాష్ అవుతుంది. ఫిషింగ్ అంటే ఇప్పుడు మన ఫోన్లలో SMSలు వస్తాయి, మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి కొట్టినాక మన డాటా అంటే వాడికి వెళ్ళిపోతుంది. అట్లా ఈమెయిల్ వస్తే దాన్ని ఈమెయిల్ ఫిషింగ్, ఫోన్ చేసి అడిగినాకో ఓటీపీ దాన్ని విషింగ్ అంటారు. సో ఈ టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ అవి దాంట్లో సాఫ్ట్వేర్ పైన వస్తుంది. ఇంకా ఇదంతా థ్రెట్స్ టు SaaS. ఇంకా క్రెడెన్షియల్ స్టఫింగ్ అటాక్స్, మన క్రెడెన్షియల్స్ తీసుకొని వేరే విధంగా అటాక్స్ చేస్తాడు. ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ వాడకపోతే అది కరెక్ట్ కాదు. ఇంకా స్టోలెన్ ఆర్ కంప్లైంట్స్ మన క్రెడెన్షియల్స్ స్టోలెన్ చేయడం. ఇంకా ఏదైతే అటాక్ వస్తుందో అవి ఏవైతే లూపోల్స్ ఉంటాయి ఆ లూపోల్స్ని ఎప్పుడప్పుడు వనరబిలిటీస్ ఎక్కడికి వచ్చినా ఎప్పుడు లాగిన్ చేస్తూ మానిటర్ చేయాలి. సో అది సరిగా లేకపోతే ఇట్స్ ఆల్సో థ్రెట్ టు ఏ SaaS క్లౌడ్ సెక్యూరిటీ థ్రెట్.